అది ఒక్కటే ఇంతవరకు జరిగిన చర్చ నాకు తెలిసి, సవాళ్ళు విసురుకున్నాక ఇద్దరు రెండు వైపులు. మిగతాది ఏది చర్చ జరగల, అన్ని అబ్బూసే ఉంటాయి. ఒకటి. రెండవది ఏంటి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తే, అన్ని వ్యవస్థల్ని పతనం చేసేస్తే నేను మళ్ళీ ఆ టైంలో వచ్చి గాడిన పెడుతున్నాను అని చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఏమైపోయిందంటే మనకి, నాకు బాగా గుర్తు, పేపర్లలో వార్త అయితే మనం ఇవాళకి రేపు మర్చిపోతాం, లేదా కొత్తగా పేపర్ ఒకటి రాసినప్పుడు పాతదాన్ని రాయకపోతే అయిపోతుంది అక్కడతో. కానీ టీవీలు, విజువలైజ్డ్ మీడియా వచ్చాక నువ్వు దాచలేవేది కూడా, గుర్తుండిపోతుంది మన మెదడులోకి ఒకసారి ఫిక్స్ అవుతుంది. దాని మీద నువ్వు 100 పైన వేస్తే మొదటిది మర్చిపోతావేమో. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన ఒక 10 రోజులకో 2వ రోజునో యనమల రామకృష్ణుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆర్థిక మంత్రిగా. పెట్టి మేము ఎంత గీకాలో అంతా గీకేసాం, ఇంకేం లేదు, 100 కోట్లు ఉన్నది వాళ్ళ దగ్గర బడ్జెట్, 100 కోట్లతో అసలు ఈ నెల జీతాలు ఎట్టిస్తాడో చూస్తామన్నారు. అంటే ఏంటి, విధ్వంసం మేము చేసేసామని ఓపెన్ గా ఒప్పుకున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అట్లా లప్పలేమివ్వదు అని చెప్పుకొచ్చాడు ఆయన. అయిపోయింది. మరి మొదట నెల జీతం ఇచ్చాడు, తర్వాత జీతాలు ఇచ్చాడు, తర్వాత ఇన్ని పథకాలు తెచ్చాడు. అంటే అసాధ్యం, నేను మొత్తం నాశనం చేసి ఇచ్చానని ఓపెన్ గా చెప్పాడు ఆయన. కేవలం 100 కోట్లు ఉంది, ఈ నెల జీతం ఎట్లా